రెడ్ లైట్కి ఏమవుతుందంటే వేవ్ లెంత్ అనేది విబ్జిఆర్ అని చెప్పినా కదా, విబ్జిఆర్ 400 to 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల లీస్ట్ బెండ్ అవుతుంది, అందుకు ఎక్కువ డిస్టెన్స్ చూడగలుగుతుంది రెడ్. సో రెడ్ లైట్ వాడతారు అందుకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్టార్స్ ఎందుకు మెరుస్తూ ఉంటాయి? అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, స్కాటరింగ్, రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అనేది ఆప్షన్ పెట్టాలి, ఒకవేళ ఇస్తే రిఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. లైట్ ఈజ్ ఏ అని మీకు ఎగ్జామ్లో వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలా? ట్రాన్స్వర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉండే ఆప్షన్ చెక్ చేసుకోండి. ఒకవేళ సౌండ్ అనే ఎగ్జామ్లో సౌండ్ అనేది ఏంటి? లాంగిట్యూడినల్. ఈ లైట్ యొక్క స్పీడ్ ఏంటి ఫ్రీ స్పేస్ లో? 3 × 10⁻8 మీటర్ పర్ సెకండ్. ఇది సౌండ్ యొక్క స్పీడ్ ఎంత? 332. సౌండ్ ప్రాపగేట్ అవ్వాలంటే మీడియం అవసరం. మీడియం. లైట్ ప్రాపగేట్ అవ్వాలంటే మీడియం అవసరం లేదు. మీడియం. ఓకే, మీడియం అవసరం. అందుకే దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని కూడా అంటారు. మీడియం అవసరం లేదు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో నెక్స్ట్ లైట్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ పడేది అది చూసాము ఆల్రెడీ. ఓకే, సన్ నుంచి ఎర్త్కి రావడానికి 8.2 minutes. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటి తర్వాత లా ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అవన్నీ చూసినాం. రిఫ్రాక్షన్ గురించి కూడా ఆల్రెడీ విన్నాం. నెక్స్ట్ మిర్రర్స్ ఏంటి అనేది కూడా చూసాం. నెక్స్ట్ వీటి తర్వాత ఇంకా ఈ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఈ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఆల్రెడీ 3 దాంట్ల గురించి చెప్పాను. మైక్రోస్కోపు, సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్. నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్. 2 waves సూపర్ ఇంపోజ్ కావడం వలన అప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ వేవ్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ పెరగచ్చు, తగ్గచ్చు, లేదంటే సేమ్ ఉండొచ్చు. 2 సేమ్ ఉండేటి. ఓకే, సేమ్ ఫేజ్, సేమ్ ఫ్రీక్వెన్సీ ఒకే విధంగా ఉండే అనుకోండి, ఇవి 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 సూపర్ ఇంపోజ్ అవుతే ఇక్కడ 10 యాంప్లిట్యూడ్ ఉంటే 10 ఉంటే అప్పుడు 20 వస్తుంది. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండి 20. లేదంటే ఒకవేళ సూపర్ ఇంపోజిషన్ అనేది వేరే విధంగా అయిందనుకో, ఇలా తగ్గుతుంది యాంప్లిట్యూడ్, ఆ విధంగా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫియరెన్స్ వలన ఏమవుతుందంటే సోప్ బబుల్ మనకు మంచి కలర్ వస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు. సోప్ బబుల్, కిరోసిన్ ఆయిల్ ఇన్ ద వాటర్, ఆయిల్ ఫిల్మ్ ఓకే ఇన్ ద వాటర్, ఇవన్నీ కూడా ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్స్. కొన్ని లైట్స్లో కూడా కలర్స్ వస్తూ ఉంటాయి, ఇన్కాండిసెంట్ ల్యాంప్స్, దాంట్లో కూడా ఇంటర్ఫియరెన్స్. సోప్ బబుల్, ఆయిల్, ఇవన్నీ కూడా ఇంటర్ఫియరెన్స్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జామ్లో ఏమడగచ్చు అంటే సోప్ బబుల్ వచ్చేసి ఓకే గుడ్ కలర్, మంచి కలర్ వస్తూ ఉంటుంది, ఎందుకు? కాజ్ ఏంటి? ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ రేస్. అదేవిధంగా ఆయిల్ ఫిల్మ్ మీద కూడా అదే విధంగా బ్యూటిఫుల్ సో ఉంటుంది, ఎందుకంటే ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్. అది మీరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మిరేజెస్ ఎండమావులు ఎప్పుడు ఏర్పడతాయి? ఇప్పుడు ఏంటంటే రిఫ్రాక్షన్ ప్లస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. రైట్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ లైట్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే సౌండ్ టాపిక్ చూద్దాం. ఓకే, సౌండ్ ఈజ్ ఏ నాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాదు, ఇట్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. అంటే ఏంటంటే
వేవ్ పార్టికల్ మూమెంట్. ఏదైనా పార్టికల్ వచ్చేసి మూమెంట్ ఇలా జరుగుతుంటే మోషన్ వచ్చేసి ఈ విధంగా వెళ్తుంది. సపోజ్ ఇలా పార్టికల్ మూమెంట్ ఈజ్ లైక్ దిస్, బట్ యాక్చువల్ డైరెక్షన్ ఈజ్ లైక్ దిస్ 90 degrees. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్. బట్ ఇయర్ లాంగిట్యూనల్ అంటే ఏంటంటే పార్టికల్ మూమెంట్ డైరెక్షన్ బోత్ సేమ్ డైరెక్షన్, దాన్ని లాంగిట్యూనల్ అంటారు. ఓకే, అది సౌండ్. డిస్టెన్స్ వచ్చేసి 332 మీటర్ పర్ సెకండ్. ఇంపార్టెంట్ ఇది. మీకు సౌండ్ వచ్చేసి సౌండ్లో అడిగినప్పుడు ఇదే ఎక్కువ అడిగాడు. జస్ట్ మీకు ఎంత ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఏ దాంట్లో ఎక్కువ వెళ్తుంది అనేది ఎక్కువ అడిగాడు మీకు. సో నేను ఏం చెప్తానంటే మీకు ఇది మాత్రం కాన్సన్ట్రేషన్తో వినండి. సౌండ్లో జస్ట్ 3-4 బిట్స్ ఉన్నాయి. మనకేంటంటే మెయిల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ కంటే తక్కువ పిచ్ ఉంటుంది వాళ్ళది. ఎందుకు ఆ విధంగా వినపడుతుంది డిఫరెంట్గా? చిల్డ్రన్ ఫిమేల్ వాయిస్ ఈజ్ డిఫర్ దెన్ మేల్ వాయిస్. వై? వాళ్ళ వోకల్ కార్డ్స్ అనేటివి మనకంటే చాలా తక్కువ ఉంటాయి, అందువలన ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో సౌండ్, దీంట్లో అడిగే క్వశ్చన్స్ లాస్ట్లో చెప్తాను రిపీటెడ్గా. సౌండ్ అనేది ఏంటి? సౌండ్ ఈజ్ ఏ వైబ్రేషన్. సపోజ్ ఎనీ డిస్టర్బెన్స్, ఏదైనా వాటర్ ఉంది, వాటర్లో ఒక స్టోన్ వేసినాం, అప్పుడు డిస్టర్బెన్స్ అనేది నువ్వు క్రియేట్ చేస్తావు, అప్పుడు వచ్చేసేది వేవ్స్ మాదిరి ట్రావెల్ అవుతుంది. అదేవిధంగా సౌండ్ కూడా అంతే. సౌండ్ అనేది ఒక లౌడ్ స్పీకర్ ఉంటుంది ఇక్కడ, లేదంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ వైబ్రేట్ అవ్వడం వలన సౌండ్ వేవ్స్ అనేవి ఇలా ట్రావెల్ అవుతుంది. డిస్టర్బెన్స్ క్రియేటెడ్ బై లౌడ్ స్పీకర్. సో ఇక్కడ ఇది ఏ విధంగా ట్రావెల్ అవుతుంది? కంపల్సరీగా ఇక్కడ ఒక మీడియం ఉండాలి. మీడియం, ఇక్కడ మీడియం ఏంటి? ఎయిర్ మీడియం. ఈ ఎయిర్ అనేది ఏం చేస్తుందంటే వేవ్ను దీన్ని తీసుకొని వెళ్తుంది, సౌండ్ను. అది ఏ విధంగా తీసుకెళ్తుంది? సపోజ్ ఎయిర్ అనేది ఒక పార్టికల్ ఇక్కడ తీసుకోండి, ఇది ఏమవుతుందంటే వైబ్రేట్ అవుతుంది. ఏ విధంగా? మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ప్రో ఈ విధంగా వైబ్రేట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది దగ్గరికి వచ్చినప్పుడు రెండు ఇట్లా ఉంటాయి, 2 డస్ట్ పార్టికల్స్ సపోజ్ తీసుకో, ఎయిర్ పార్టికల్స్. ఇవి కంప్రెషన్ అంటారు, ఎక్కువ పార్టికల్స్ కంప్రెషన్, దీన్ని రేర్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ దీన్ని అగైన్ కంప్రెషన్. ఈ విధంగా వేవ్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ దీన్ని తీసుకుంటే ఇది కంప్రెషన్, ఇది రేర్ ఫ్రాక్షన్. వేవ్ అనేది ఎయిర్లో ఏ విధంగా ట్రావెల్ అవుతుంది? ఏదైనా సరే మీరు ఏదైనా తీసుకోండి, ఇన్ కేస్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం వచ్చేసి సౌండ్ చేసినాం అనుకోండి, అది వచ్చేసి దానికి దగ్గరగా ఉండే, ఆ బౌల్కు దగ్గరగా ఉండే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, అవి మూవ్ అవుతాయి. దానివల్ల వేవ్స్ అనేటివి ట్రావెల్ అవుతాయి. ఓకే, ఇది స్పీడ్ ఎంత అంటే 332 మీటర్ పర్ సెకండ్ ఎక్కడ? ఎయిర్లో. సో మనం ఏం చెప్పొచ్చు అంటే సౌండ్ నీడ్స్ మీడియం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ మీడియం లేదనుకోండి, నేను వచ్చేసి ఖాళీ బాక్స్ పెట్టాను, లోపల వచ్చేసి ఒక బెల్ పెట్టాను. ఓకే, బెల్, ఎయిర్ అంతా బయటికి తీసాను. ఇప్పుడు లోపల వచ్చేసి బెల్ మనము తిప్పినా కూడా, ఓకే, కదిల్చినా కూడా సౌండ్ మనకి రాదు. ఎందుకంటే లోపల మీడియం లేదు, ఎయిర్ లేదు. ఓకే, వ్యాక్యూమ్లో సౌండ్ ప్రాపగేట్ అవ్వదు. లైట్ అయితే ప్రాపగేట్ అవుతుంది, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. దీంట్లో అయితే వెళ్ళదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇయర్, ఇది ఎప్పుడు ఏ విధంగా డిపెండ్ అవుతుంది? స్పీడ్ అనేది వచ్చేసి డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. డెన్సిటీ ఏదైనా సరే డెన్సిటీ ఎక్కువ ఉందనుకో, దాంట్లో స్పీడ్ ఏమవుతుందంటే రివర్స్. హై డెన్సిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి ప్రాపగేటెడ్ ఫాస్టర్ కంపేర్డ్ టు, చూడండి ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటే velocity is inversely proportional to
రూట్ ఆఫ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్. సాలిడ్స్లో రైట్, స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసి సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది మీకు అడిగితే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. గ్యాసెస్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే పార్టికల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. లిక్విడ్స్లో స్పేసెస్ ఇలా ఉంటాయి, సాలిడ్స్లో ఎక్కువ దగ్గరగా ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసి జనరల్గా మనం ఏం చెప్పినా 332 ఎయిర్లో చెప్పిన, అదేవిధంగా వాటర్లో తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 1483 మీటర్ పర్ సెకండ్. ఎయిర్లో అయితే గ్యాస్ అనేది ఒక ఎయిర్గా తీసుకుంటాం మనం 332. లిక్విడ్స్లో ఏంటి, ఒక వాటర్ తీసుకున్నాం 1483. అదేవిధంగా ఒక స్టీల్ తీసుకున్నాం సాలిడ్, దాంట్లో పోతుంది 5130 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. దీని ప్రకారం మనకు సాలిడ్స్లో ఎక్కువ. సాలిడ్స్ ఎగ్జాంపుల్ స్టీల్లో ఎంత 5130. లిక్విడ్స్ వాటర్లో ఎంత 1483. గ్యాసెస్ ఎయిర్లో 332. ఇవన్నీ కూడా మీటర్ పర్ సెకండ్. ఇంత స్పీడ్తో ఇవి వెళ్తాయి అన్నమాట. సో సాలిడ్స్లో వచ్చేసి ఎక్కువగా స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైనా స్పీడ్ వేవ్ లెంత్ మారుతాయి, కానీ ఫ్రీక్వెన్సీ అనేది మాత్రం మారదు. ఫ్రీక్వెన్సీ ఏంటంటే పర్ సెకండ్కి ఎన్ని ఆసిలేషన్స్ ఉంటాయో అన్ని, పర్ సెకండ్స్కి ఎన్ని ఆసిలేషన్స్ ఉంటాయో అన్ని చేంజ్ అవ్వదు. ఇంకా అదేవిధంగా మనము సమ్మర్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో మనము గట్టిగా అరిచామనుకోండి ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది. ఒకవేళ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఎందుకు, ఇప్పుడు వచ్చేసి టెంపరేచర్ పెరిగింది అనుకోండి, టెంపరేచర్ పెరిగితే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 0.6 మీటర్ పర్ సెకండ్. ఎంతవరకు? ప్రతి 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒక 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరిగిందంటే ఎంత పెరుగుతుంది అంటే 0.61 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. 27 డిగ్రీ దగ్గర 332 ఉందనుకోండి, 30 డిగ్రీస్ వచ్చినప్పుడు దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే 332 ప్లస్ 3 పెరిగింది కదా, 3 డిగ్రీస్, 3 ఇంటూ 0.6 1.8. సో 333.8 పెరుగుతుంది. సో టెంపరేచర్ పెరిగే కొద్దీ స్పీడ్ ఏమవుతుందంటే పెరుగుతుంది అనమాట. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ హ్యూమిడ్ ఎయిర్. తేమగా ఉండే ఎయిర్లో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్రై ఎయిర్ కంటే. ఎందుకంటే హ్యూమిడ్ ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పాను, వెలాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. డెన్సిటీ ఎక్కువ ఉంటే వెలాసిటీ తగ్గుతుంది. ఈ హ్యూమిడ్ ఎయిర్కి డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. డెన్సిటీ తక్కువగా ఉండడం వలన ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్లౌడీగా ఉన్న టైంలో స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, హ్యూమిడిటీ తేమ ఉన్నప్పుడు. ఓకే, జనరల్గా మనం వచ్చేసి నెక్స్ట్ పిచ్ గురించి మాట్లాడదాం. పిచ్ గురించి మాట్లాడేప్పుడు వోకల్ కార్డ్స్ అనేటివి మనకు ఉంటాయి. మనకు సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి వోకల్ కార్డ్స్ అనేటివి ఇంపార్టెంట్. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సౌండ్లో నేను క్లాస్లో ఆల్రెడీ. సో నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. వోకల్ కార్డ్స్ ఫిమేల్కి చిల్డ్రన్కి లెంత్ వచ్చేసి తక్కువ ఉంటుంది, స్మాల్ కంపేర్డ్ టు మేల్స్. సో ఇక్కడ ఏంటంటే పిచ్ అనేది ఒకటి వస్తుంది. పిచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
పిచ్ ఇట్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్. ఇది ఏం చేస్తుందంటే మన సౌండ్ వచ్చేసి షార్ప్గా ఉందా, గ్రేవ్గా ఉందా, డల్గా అనేది పిచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పిచ్ అనేది ఏ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫ్రీక్వెన్సీ మీద. ఫ్రీక్వెన్సీ జనరల్గా ఏంటంటే ఈ ఫిమేల్స్ ఉంటారు కదా, ఫిమేల్స్ కానీ చిల్డ్రన్స్, వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది, పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ. పిచ్ అనేది ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుంది. పిచ్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఏమవుతుందంటే వాళ్ళది షార్ప్గా సౌండ్ వినపడుతుంది బాగా. ఓకే, థ్రిల్గా వినపడుతుంది. ఇన్ ద సేమ్ వే సౌండ్ ప్రొడ్యూస్డ్ బై లైన్స్ ఈజ్ లోయర్. సౌండ్ లోయర్. అదేవిధంగా మస్కిటో సౌండ్ అనేది హయ్యర్ వస్తుంది. ఎందుకంటే పిచ్ను బట్టి. పిచ్ అనేది ఏ దానికి ఎక్కువ ఉంటుందో దానికి సౌండ్ థ్రిల్నెస్ షార్ప్గా వస్తుంది. మీకు ఎగ్జామ్లో ఏమడుతాడంటే ఫిమేల్ సౌండ్ కానీ చిల్డ్రన్ సౌండ్ కానీ థ్రిల్నెస్ ఉంటుంది అంటే షార్ప్గా ఉంటుంది. ఎందుకు? ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది, వోకల్ కార్డ్స్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి కారణం. దీన్ని పిచ్. టెంపరేచర్ పెరిగినప్పుడు నేనేం చెప్పినా వైబ్రేషన్స్ పెరుగుతాయి, టెంపరేచర్ కెనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, వెలాసిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మ్యాచ్ సోనార్ అంటే ఏంటి? సోనార్ గురించి తెలుసుకునే ముందు ఎకో గురించి తెలుసుకోవాలి. ఎకో ఏంటి? ఎకో ఏంటంటే మనం సౌండ్ ప్రొడ్యూస్ చేసామనుకోండి, ఇక్కడ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే సౌండ్ వచ్చేసి ఒక వాల్ కానీ ఒక కొండను కానీ తాకి మళ్ళీ రిటర్న్ వచ్చి వినపడింది అనుకోండి, దీని రిటర్న్ వచ్చిన సౌండ్ని ఏమంటారంటే ఎకో అంటారు. ఎకో అంటారు. దీన్ని ఏమంటారంటే ఎకో. దీన్ని ట్రాన్స్మిటెడ్ అండ్ ఎకో. ఇక్కడ వచ్చేసి సోనార్ అంటే ఏంది? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతాడు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. దీన్ని ఏం చేస్తారంటే సముద్రం యొక్క డెప్త్ కానీ, సబ్మెరైన్స్ కానీ, ఎనిమి సబ్మెరైన్స్ కానీ ఇవి కనుక్కోవడానికి వాడతారు. ఓకే, సబ్మెరైన్స్, డెప్త్ ఆఫ్ సీ, సబ్మెరైన్స్ కనుక్కోవడానికి వాడతారు. ఇదే విధంగా ట్రాన్స్మిట్ చేస్తారు, రిసీవ్ అవుతుంది. ఈ డిస్టెన్స్, ఇది వచ్చిన వేవ్ ఎంత టైంలో ఈ రిఫ్లెక్టెడ్ సౌండ్ వచ్చిందనేది చూసుకొని ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉందనేది కనుక్కుంటుంది. అదేవిధంగా డెప్త్ కూడా ఎంత ఉందనేది కనుక్కుంటుంది. సో సోనార్ నావిగేషన్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఈజ్ సోనార్. సోనార్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సూపర్ సోనిక్ సౌండ్, సూపర్ సోనిక్ స్పీడ్ అనేది ఒకటి ఉంది. సూపర్ సోనిక్ స్పీడ్. దీని గురించి చెప్పేటప్పుడు మ్యాచ్ నెంబర్ అనేది ఉంటుంది. మ్యాచ్ నెంబర్, వెలాసిటీ ఆఫ్ సోర్స్ వెలాసిటీ, ఏదైనా ప్రొడ్యూస్ చేసే వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కంటే, వెలాసిటీ ఆఫ్ సౌండ్ 332 అని చెప్పాను, దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే సూపర్ సోనిక్. ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కంటే తక్కువ ఉందనుకో దాన్ని ఏమంటారంటే హైపర్సోనిక్. సారీ, ఇది గ్రేటర్ దాన్ 1 ఉంటే హైపర్సోనిక్, గ్రేటర్ దాన్ 5 ఉంటే హైపర్సోనిక్, లెస్ దాన్ 1 ఉంటే ఏం చెప్తారంటే సబ్సోనిక్. సో మ్యాచ్ నెంబర్ ప్రకారము సూపర్ సోనిక్, హైపర్సోనిక్, సబ్సోనిక్
అనేటి ఇప్పుడు సూపర్ సోనిక్ అంటే మన జనరల్గా 332 కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే దాన్ని సూపర్ సోనిక్ అంటారు. అదేవిధంగా 5 టైమ్స్ ఎక్కువ వెళ్తే దాన్ని హైపర్ సోనిక్ అంటారు. దీనికంటే తక్కువగా వెళ్తే దాన్ని సబ్ సోనిక్ అంటారు. ఇవి జస్ట్ టర్మ్స్. మ్యాచ్ నెంబర్ అనేది చెప్తా ఉంటాడు. మ్యాచ్ నెంబర్ అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్ వెలాసిటీ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనకి ఏదైనా ఒక అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, సైరన్ పోలీస్ వెహికల్ కానీ అంబులెన్స్ కానీ వెళ్ళినప్పుడు మనం ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళము. ఇది దగ్గరగా వచ్చే కొద్దీ మనకి సౌండ్ ఎక్కువగా వినపడుతుంది. అంటే ఏంటంటే వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది దగ్గరగా వచ్చినప్పుడు. ఒకవేళ అవే అవుట్ సైడ్ వెళ్తా ఉందంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీని చేంజింగ్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఇది మనకి ఎంత ఫాస్ట్గా, ఇప్పుడు ఏదైనా సరే ఒక వెహికల్ ఉంది రోడ్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అప్పుడు మనకు ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ వచ్చేసి ఈ యొక్క సౌండ్ ఈ వేవ్స్ని పంపిస్తుంది. వేవ్స్ పంపించి ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీతో పంపిస్తుంది. మళ్ళా ఇక్కడ ఉండే అబ్జర్వ్ చేస్తుంది ఒక వెహికల్ని. ఆ వెహికల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ సౌండ్ చేస్తుంది కదా, అది వస్తుంది కదా, ఫ్రీక్వెన్సీస్ తీసుకొని అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుందా తక్కువ ఫాస్ట్గా వెళ్తుందా, దాని ప్రకారం ఫైన్ వేస్తారు. సో డాప్లర్ ఎఫెక్ట్ను వాడే ఆ స్పీడ్, వెహికల్ యొక్క స్పీడ్ కనుక్కోవచ్చు. రోడ్ మీద వెళ్ళే వెహికల్ స్పీడ్ను డాప్లర్ ఎఫెక్ట్ నుంచి కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ విధంగా అంటే ఫ్రీక్వెన్సీ చేంజ్. ఓకే, నెక్స్ట్ సోనార్, సౌండ్ వేవ్, ఇది ఇంపార్టెంట్. సో sound is a mechanical wave. It is a longitudinal wave. Speed is 332 meter per second. దీని స్పీడ్ అనేది సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో దానికంటే తక్కువ ఉంటుంది, గ్యాసెస్లో దానికంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. ఇది టెంపరేచర్ పెరిగిందనుకో వెలాసిటీ స్పీడ్ పెరుగుతుంది. అదేవిధంగా హ్యూమిడిటీ పెరిగినా డెన్సిటీ తగ్గినా కూడా, హ్యూమిడిటీ పెరిగినా డెన్సిటీ తగ్గినా కూడా వెలాసిటీ పెరుగుతుంది. దీని అప్లికేషన్స్ వచ్చేసి సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, నెక్స్ట్ అదేవిధంగా డాప్లర్ ఎఫెక్ట్, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఎకోస్ వస్తాయి. పిచ్ గురించి చూసాం. ఉమెన్ వాయిస్ కానీ చిల్డ్రన్ వాయిస్ కానీ స్రిల్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పిచ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన ఆడబుల్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్దాం. మన ఫ్రీక్వెన్సీస్ ఏ ఫ్రీక్వెన్సీస్ మనం వినగలుగుతాం, 20 to 20 కిలో హెర్ట్జ్ ఉండే ఫ్రీక్వెన్సీస్ మనం వినగలుగుతాం. దాన్ని ఏమంటారంటే ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ, ఆడిబుల్ రేంజ్. 20 to 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్, ఈ రేంజ్లో ఫ్రీక్వెన్సీస్ వస్తే మనం వినగలుగుతాం. ఇక్కడ చూడండి, లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఉన్నప్పుడు దాంట్లో ఏమంటారంటే ఇన్ఫ్రా సోనిక్ అంటారు. గ్రేటర్ దాన్ 20 కిలో హెర్ట్జ్ ఉండేదాన్ని ఏమంటారంటే అల్ట్రాసోనిక్ అంటారు. అల్ట్రాసోనిక్ వేవ్స్ ఫ్రీక్వెన్సీస్. సో మనం ఈ రేంజ్లో ఉంటేనే మన ఇయర్ వినగలుగుతుంది, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వినలేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాసోనిక్ వేవ్కు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు ఏదైనా ఎర్త్ కేక్స్ కానీ భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్ఫ్రాసోనిక్ వస్తుంది. అల్ట్రాసోనిక్ అనేది ఎప్పుడు వస్తాయి, దీంట్లో కూడా వినలేము అల్ట్రాసోనిక్ అంటే. కానీ వీటిని మాత్రం ఎవరు వినగలుగుతారు, డాగ్,
ఇలాంటివి కొన్ని జంతువులు వినగలుగుతాయి. బ్యాట్, క్యాట్, మస్కిటోస్ కెన్ డిటెక్ట్. ఓకే, అదేవిధంగా ఇవి ప్రొడ్యూస్ కూడా చేస్తాయి. వీటి సౌండ్లు వచ్చేసి అల్ట్రాసోనిక్. రైట్. లెస్ దాన్ 20 ఉంటే ఇన్ఫ్రాసోనిక్, గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్జ్ ఉంటే అల్ట్రాసోనిక్. డాగ్ ఇవన్నీ కూడా కొన్ని ముందే. ఇప్పుడు మనకి వర్షం వచ్చినప్పుడు లైట్నింగ్ వస్తుంది. లైట్నింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ లైట్నింగ్ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది. ఎందుకు అని అడిగితే లైట్ యొక్క స్పీడ్ అని రెండు ఒకేసారి ఏర్పడతాయి, కానీ లైట్ యొక్క స్పీడ్ 3 × 10⁸ చాలా ఎక్కువ. దీనికి స్పీడ్ 332 తక్కువ. సో ఫస్ట్ లైట్నింగ్ వస్తుంది, తర్వాత సౌండ్ వినపడుతుంది మనకు. అదొక కారణం. లైట్నింగ్ జరిగినప్పుడు లైట్ ముందు వస్తుంది, సౌండ్ తర్వాత వస్తుంది, ఎందుకు అని అడుగుతాడు ఎగ్జామ్ లో. అప్పుడు మీరు ఏం చెప్పాలా? లైట్ స్పీడ్ అనేది సౌండ్ స్పీడ్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్యానింగ్ స్పీడ్ సార్. సో అలా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకంతే. నెక్స్ట్ కంప్లీట్ అయినాయి. సౌండ్ యొక్క స్పీడ్ వాక్యూమ్ లో ఎంత చెప్పండి? 332 మీటర్ పర్ సెకండ్ సార్. వాక్యూమ్ లో 332 మీటర్ పర్ సెకండ్ కాదు, 0. మీడియమే ఉండదు వాక్యూమ్ లో, 0. ఓకే, రైట్. అదే వాక్యూమ్ లో లైట్ స్పీడ్ అంతా 3 × 10⁸. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఒక బీకర్ లో ఏదైనా ఖాళీ ఎంటీ స్పేస్ మొత్తం గాలి అంతా తీసేసి ఒక బెల్ మనం వచ్చేసి కదిలించినా కూడా ఇది సౌండ్ చేయదు అని. ఎందుకంటే అక్కడ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ మూమెంట్ ఉంటేనే అప్పుడు నీకు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా ఒక డ్రమ్ తీసుకొని దాని మీద మీరు కొడతారు, కొట్టినప్పుడు ఏమవుతుంది? అది వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అయింది ఏం చేస్తుంది? దాని దగ్గరలో ఉండే ఎయిర్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అన్ని ఉండే దాంట్లో వైబ్రేట్ చేస్తుంది ముందుకి వెనక్కి. ఆ విధంగా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి మన ఇయర్ డ్రమ్ అని ఉంటుంది, ఇయర్ డ్రమ్, అక్కడ ఇవి పడుతుంది అనమాట. ఈ వేవ్స్ ఎప్పుడు అక్కడ పడతాయో దాని ప్రకారం మనం బ్రెయిన్ అనేది సెన్స్ చేస్తుంది, ఇది దీని సౌండ్, ఈ సౌండ్ అని. అది ఫినామినా. ఓకే, నెక్స్ట్ ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని ఇస్తాడు. 20 హెడ్జ్ టు 20 కిలో హెడ్జ్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్జ్. ఒక పోలీస్ అతను స్పీడ్ కనుక్కోవడానికి ఏ ఎఫెక్ట్ వాడతారు? డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. సౌండ్ గురించి కంప్లీట్. సో మనకు వచ్చేసి లైట్, సౌండ్ చాలా ఇంపార్టెంట్. నేను లైట్ గురించి ఎక్కువ చెప్పాను, సౌండ్ అనేది బ్రీఫ్గా చెప్పాను. ఎందుకంటే సౌండ్ అనేది మీకు తక్కువగానే అడుగుతున్నాడు. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే, మీకు అడిగే క్వశ్చన్స్ ఇవే. స్పీడ్ వేరియేషన్, టెంపరేచర్ ఆఫ్టర్నూన్ ఎందుకు, ఒకవేళ రైనీ సీజన్ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాక్యూమ్లో స్పీడ్ ఎంత, సౌండ్ ఫ్రీ స్పేస్లో స్పీడ్ ఎంత, ఫీమేల్ కానీ చిల్డ్రన్ వాయిస్ కానీ ఎందుకు స్టిల్నెస్ షార్ప్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవే క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. అదేవిధంగా డాప్లర్ ఎఫెక్ట్, సోనార్ అంటే ఏంది, ఇవి. ఓకే, రైట్. నెక్స్ట్ రేపు వచ్చేసి నెక్స్ట్ మ్యాథ్స్ చూద్దాం. క్వశ్చన్స్ చూద్దాం అనుకున్నాను, క్వశ్చన్స్ వేరే చోట ఉన్నాయి, చూసి చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసి ఎలాగో చేసాం కాబట్టి సౌండ్లోటి
ఇంకా 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, మళ్ళీ చెప్పండి. 5 minutes ఉంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మెకానికల్ వేవ్? ఆప్షన్స్: సౌండ్, టు లైట్. ఏంటి మెకానికల్ వేవ్ ఏంటి దీంట్లో? మెకానికల్ వేవ్ ఏంటి? సౌండా, లైటా? సౌండ్ Light. మెకానికల్ అవును వేవ్. సార్. లైట్ సార్. లైట్ అంటే మెకానికల్ వేవ్ అనేది మెకానికల్ వాక్యూమ్ ఉంటుంది కదా, వాక్యూమ్ లో వచ్చేసి ట్రావెల్ అవ్వదు. సో ఇది మెకానికల్ వేవ్. అదే విధంగా ట్రాన్స్వర్స్ వేవా, సౌండ్ అనేది ఏ వేవ్? లాంగిట్యూడినల్. లాంగిట్యూడినల్ వేవ్. నెక్స్ట్, అల్ట్రాసోనిక్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా ఉంటాయి? గ్రేటర్ దాన్ 20 హెడ్జా, 20 కిలో హెడ్జా? 20 kHz. జనరల్ గా ఆడిబుల్ రేంజ్ వచ్చేసి 20 హెడ్జ్ టు 20 కిలో హెడ్జ్. ఈ హైయెస్ట్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఆల్ట్రా అంటారు. దీనికంటే తక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఇన్ఫ్రా అంటారు. ఓకే. నెక్స్ట్, మనం వచ్చేసి భూకంపాలు, ఎర్త్క్వేక్స్ ఇవి వచ్చినప్పుడు ఇన్ఫ్రా వస్తాయి. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది వాటర్లో ఎక్కువ ఉంటుంది, సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్ సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరిగితే ఎంత స్పీడ్ పెరుగుతుంది? 0.61 మీటర్ పర్ సెకండ్. 0.61 మీటర్ పర్ సెకండ్ పెరుగుతుంది. సపోజ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది అనుకోండి టెంపరేచర్ సడన్ గా, అప్పుడు స్పీడ్ అనేది 61 మీటర్ పర్ సెకండ్ పెరుగుతుంది. 332 ప్లస్ 61 అంత పెరుగుతుంది. సో టెంపరేచర్ పెరిగినప్పుడు అని చెప్పాను, టెంపరేచర్ పెరిగినప్పుడు స్పీడ్ పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది అంటే 0.61 మీటర్ పర్ సెకండ్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినప్పుడు. హ్యూమిడ్ ఎయిర్, తేమ ఉన్న ఎయిర్ లో కూడా టెంపరేచర్, ఈ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ తక్కువ. అదే విధంగా ఇంకొకటి మ్యాచ్ నెంబర్ అంటే ఏంది చెప్పాను. మ్యాచ్ నెంబర్ అంటే ఏంటంటే స్పీడ్. మ్యాచ్ జనరల్ గా మ్యాక్ అంటారు, మనం మ్యాక్ నెంబర్ అంటాం. మ్యాక్ నెంబర్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఏదో ఇప్పుడు వెహికల్ ఉంది, ఒక ప్రొడ్యూస్ చేసిన సౌండ్ను అది ఎంత స్పీడ్ తేలుతుంది డివైడెడ్ బై 332 వేస్తే అప్పుడు ఈ మ్యాచ్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకో, దాన్ని ఏమంటారంటే మనం సూపర్ సోనిక్ అంటారు. ఒకవేళ గ్రేటర్ దాన్ 5 వస్తే హైపర్ సోనిక్ అంటారు. లెస్ దాన్ వస్తే 1 వస్తే సబ్ సోనిక్ అంటారు. నెక్స్ట్, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే పిచ్ ఎక్కువ ఉంటుంది, స్టిల్నెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, వాళ్ళలో వోకాల్ లెంత్ వచ్చేసి తక్కువ ఉంటుంది. వోకల్ కార్డ్స్ లెక్క లెంత్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఎక్కువ జనరల్గా వచ్చేసి ఒక ఎక్కువ వినాలంటే ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ రిఫ్లెక్టర్. సపోజ్ మనం ప్రొడ్యూస్ చేసాము, కొండ ఉంది, మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఈ ఎక్కువ మనం వినాలంటే అట్లీస్ట్ మనం 17.2 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అబ్జర్వర్కి, ఈ కొండకి, రిఫ్లెక్టర్కి దీనికి 17.2 మీటర్స్ అట్లీస్ట్ ఉండాలి, లేదంటే వినపడదు.
నెక్స్ట్ మన ఇయర్ పర్సిస్టెన్స్ ఏంటంటే 1/10 సెకండ్ మన చెవిలో పడాలి. నెక్స్ట్ అదేవిధంగా మూన్ మీద వచ్చేసి ఎక్కువ ఉండదు, ఎక్కువ రాదు. మూన్లోకి వచ్చి నువ్వు వచ్చిన తర్వాత అడిచినా కూడా ఎక్కువ రిటర్న్ రాదు ఇంకొకటి, ఎందుకంటే అక్కడ మీడియం ఏది ఉండదు. అదేవిధంగా ఏదైనా ఒక బ్రిడ్జ్ మీద సోల్జర్స్ వచ్చేవాళ్ళు వాకింగ్ చేసేటప్పుడు, మార్చింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? దానివలన వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది ఆ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయ్యి దాన్ని రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ. ఆ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ వద్ద ఆ బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మార్చింగ్ చేసేటప్పుడు ఎందుకు చూసుకొని చేయాలి అని అడిగితే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ వద్ద బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇవి బేసిక్స్ ఆన్ సౌండ్. నెక్స్ట్ రైట్, అంతే. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ రేపు చూద్దాం, రేపు మ్యాథ్స్ చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ రేపు చూద్దాం. రైట్, గుడ్ నైట్. Good night, sir.